మొట్టమొదటి విషయం ఏం చెప్తుందంటే భారతదేశం సుగౌలి ఒప్పందాన్ని విస్మరించింది ఆర్ దీన్ని ఉల్లంఘిస్తుంది అంటుంది. సుగౌలి ఒప్పందాన్ని ఉల్లంఘించడం అనేది నేపాల్ యొక్క సార్వభౌమాధికారం పైనే డైరెక్ట్గా దాడి చేయడం అని నేపాల్ యొక్క వాదన. అంటే ఏంటి అసలు అంటే సుగౌలి ఒప్పందం అనేది నేపాల్ సరిహద్దులను నిర్ణయించినటువంటి ఒక అగ్రిమెంట్. ఈ సుగౌలి ఒప్పందం ప్రకారమే ప్రస్తుతం ఉన్నటువంటి నేపాల్ మనకు కనబడుతుంది. అయితే సుగౌలి ఒప్పందానికన్నా ముందు నేపాల్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖమైనటువంటి భాగాలన్నీ కూడా నేపాల్లోని భాగాలే. అండ్ మరి సిక్కిం కూడా నేపాల్లో భాగంగా ఉండేది. ఎప్పుడది? సుగౌలి ఒప్పందం కన్నా ముందు. అంటే సుగౌలి ఒప్పందం తర్వాత నేపాల్ యొక్క సరిహద్దు పూర్తిగా మార్చివేయడం. అంటే సుగౌలి ఒప్పందం కన్నా ముందు ఉన్నటువంటి ప్రాంతానికి, సుగౌలి ఒప్పందం వచ్చిన తర్వాత ఉన్నటువంటి ప్రాంతానికి దాదాపుగా 1/3% భూభాగం అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ఇండియా భూభాగంలోకి కలిపేసుకోవడం అనేది జరిగింది. అలాంటి సిచ్యువేషన్ అయినా కూడా ఒప్పుకున్న నేపాల్ ప్రస్తుతం ఇంకా ఈ సుగౌలి ఒప్పందం బేస్ చేసుకునే తన సరిహద్దులను సరిహద్దులను యాక్సెప్ట్ చేస్తుంది. అయితే దాన్ని భారతదేశం ఉల్లంఘించింది అని చెప్పి నేపాల్ యొక్క భావన. అసలు ఉల్లంఘన చేయడానికి కారణాలు ఏంటి, అసలు ఎందుకు చేయవలసి వస్తుంది, ఈ నేపాల్లో ఉన్నటువంటి భూభాగాలను ఎందుకు ఆక్రమించుకోవాల్సి వచ్చింది అనేటటువంటిది చూద్దాం. అయితే ఈ సుగౌలి ఒప్పందంలో చెప్పినటువంటి దాని ప్రకారం నేపాల్ వారు చెప్పే అంశం ఏంటంటే భారత్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలాపాని, 2 లిపులేక్, 3 లింపియధురా అనేటటువంటి ప్రాంతాలు. ఈ 3 ప్రాంతాలు ప్రస్తుతం భారతదేశం భూభాగంగా ప్రకటించుకొని తమ పాలన అంటే నథింగ్ బట్ ఇక్కడ డైరెక్ట్ రూల్ అనేది చేస్తుంది. ఇది సుగౌలి ఒప్పందానికి పూర్తిగా విరుద్ధము. ఎందుకని అంటే ఈ కాలాపాని కానీ, లిపులేక్ కానీ, లింపియధురా కానీ మా భూభాగంలోని ప్రాంతాలు అని చెప్పడం జరుగుతుంది. అసలు ఇవన్నీ వాళ్ళ భూభాగాలు అని చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం ఒక నది. ఆ నదియే మహాకాళి రివర్. ఈ మహాకాళి రివర్కి తూర్పు వైపు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా నేపాల్వి, మహాకాళి రివర్కి పశ్చిమాన ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా భారతదేశానివి అని సుగౌలి ఒప్పందం చెప్పబడింది. ఎస్, క్లియరే కదా, బాగుంది. అంటే నథింగ్ బట్ సుగౌలి ఒప్పందంలో మహాకాళి రివర్ యొక్క ప్రస్తావన ఉంది. ఆ ప్రస్తావనకు ఒకవైపు భారత్ అయితే మరోవైపు నేపాల్ అని చెప్పి క్లియర్ అంశాన్ని రాయడం జరిగింది. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మీకు ఒక మ్యాప్ ద్వారా చూపిస్తాను, చూడండి. ఇది ఉదాహరణకి అనుకుందాం, ఇది ఉత్తరాఖండ్ ఏరియా అనుకుందాం. ఈ ఉత్తరాఖండ్ ఏరియాలో మనకి ఇది నేపాల్, ఉత్తరాఖండ్కి తూర్పున ఇది ఉత్తరాఖండ్ అంటే భారత్, దానిపైన ఇది చైనా. ఓకే, చూస్తున్నారు కదా. ఈ ఉత్తరాఖండ్కి అండ్ నేపాల్ అంటే నథింగ్ బట్ నేపాల్, చైనా అండ్ ఇండియాకి సరిహద్దుల వెంబడి ఒక ట్రై జంక్షన్ అంటాం. ఈ ట్రై జంక్షన్లో ఉన్నటువంటి ప్రాంతమే కాలాపాని. ఆ జంక్షన్లో ఉన్నదే లిపులేక్, ఆ ప్రాంతంలో ఉన్నదే లింపియధురా. అయితే ఈ ప్రాంతాలను గతంలో మీరు చూసినట్టయితే 2017లో భారత్ చైనాకి మధ్య ఒక డోక్లాం ఇష్యూ వచ్చినప్పుడు చైనా డైరెక్ట్గా ఈ కాలాపాని అనేటటువంటి అంశాన్ని ప్రస్తావన చేసింది. ఒకవేళ మీరు డోక్లాం ప్రాంతంలో కానీ మాకు ఇబ్బంది పెట్టినట్టయితే రేపు మీకు నేపాల్కి సరిహద్దుగా ఉన్నటువంటి కాలాపాని వద్ద కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. సో జాగ్రత్త, మీరు మమ్మల్ని ఇక్కడ డోక్లాంలో ఇబ్బంది పెట్టకండి, తర్వాత కాలాపానిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టమనేటటువంటి ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో అంటే నథింగ్ బట్ భారతదేశానికి నేపాల్కి ఒక వివాద ప్రాంతం ఉంది. దాన్ని పూర్తి లాభాన్ని అంటే నథింగ్ బట్ అక్కడ నుంచి భారతదేశాన్ని డిఫెన్స్లో వేద్దామని చెప్పి చైనా యొక్క ఒక కుట్ర అనుకుంటే, అందులో భాగంగా దీని ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలంటే ఈ ప్రాంతం ట్రై జంక్షన్ అంటే నేపాల్ అండ్ చైనా అండ్ భారతదేశానికి మధ్య ఉన్నటువంటి ట్రై జంక్షన్, ఈ ట్రై జంక్షన్ని
మహాకాళి రివర్తో పోల్చినప్పుడు మహాకాళి రివర్తో ఏ విధంగా చేస్తాం? మహాకాళి రివర్తో దీన్ని చూసినట్టయితే సుగౌలి ఒప్పందం ప్రకారం మహాకాళి రివర్కి తూర్పున, ఇది తూర్పు అనుకుంటే, ఇది పశ్చిమం అనుకుంటే, తూర్పున నేపాల్, పశ్చిమాన ఇండియా, అంటే అప్పటి బ్రిటిష్ ఇండియా. ఈ సరిహద్దులు నిర్ణయించింది మహాకాళి రివర్ అని ఒక ప్రస్తావన అయితే ఉంది ఆ ఒప్పందంలో. అయితే నేపాల్ వారు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఈ మహాకాళి రివర్ యొక్క ప్రారంభ స్థానం, మహాకాళి రివర్ యొక్క ప్రారంభ స్థానం ఇగో ఇది అనుకుందాం, చూపిస్తాను మ్యాప్లో. ఇది ప్రారంభ స్థానం. ఈ ప్రారంభ స్థానం నుంచి మహాకాళి రివర్ ఈ విధంగా ప్రయాణం చేస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రాంతమంతా కూడా భారతదేశానికి కాదు, ఈ ప్రాంతమంతా నేపాల్ది అని చెప్పడం నేపాల్ యొక్క విషయం. మరి భారత్ ఏమని చెప్తుందంటే, లేదు, ఈ మహాకాళి రివర్ ప్రారంభ స్థానం ఇది, ఈ ప్రారంభ స్థానమే లిపు లేక్. నేపాల్ వాళ్ళు చెప్తుంది ప్రారంభ స్థానం అది లింపి యధురా. లింపి యధురా అనేటటువంటి ప్రారంభ స్థానం నుంచి, అంటే నథింగ్ బట్ ఆ పరిసర ప్రాంతాల్లో మహాకాళి రివర్ ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభ స్థానం నుంచి తూర్పు వైపుకున్నదంతా కూడా నేపాల్ది అని చెప్పడం. మరి భారత్ ఏం చెప్తుందంటే, లేదు, ఈ మహాకాళి రివర్ యొక్క ప్రధానమైనటువంటి శాఖ లిపులేక్ అనేటటువంటి ప్రాంతం నుంచి బయలుదేరి ఈ విధంగా భారత్కి నేపాల్కి సరిహద్దుల వెంబడి ప్రయాణం చేస్తుంది అనేటటువంటి అంశాన్ని భారతదేశం చెప్పడం. అంటే దీనివల్ల భారతదేశం ఏమని ఇండికేట్ చేస్తుందంటే, ఇది భారతదేశం యొక్క, అంటే నథింగ్ బట్ మన సుగౌలి ఒప్పందంలో ఏమని చెప్పుకున్నారు, మహాకాళి రివర్కి ఒకవైపు ఇండియా, ఒకవైపు నేపాల్ అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ మహాకాళి రివర్ ఇగో ఈ ప్రారంభ స్థానం నుంచి ప్రారంభమవుతుందంటే ఇగో ఈ ప్రాంతమంతా కూడా భారత దేశానిది అని చెప్పడం. అంటే ఇప్పుడున్నటువంటి వివాదం కాస్త ఎస్ ఇదిగో ఇది ఈ ప్రాంతం, ఈ జంక్షన్ ప్రాంతం. ఒకవైపు లిపు లేక్, మరోవైపు లింపి యధురా, మరోవైపు కాలాపాని. ఈ మూడు ప్రాంతాల మధ్య ఉన్నటువంటి ప్రాంతం భారతదేశానిది అని చెప్పడం భారత్ వాదన. లేదు, ఇది భారత్ వైపు కాదు, నేపాల్ది అని చెప్పడం నేపాల్. వీటన్నిటికీ సోర్స్ ఏంటంటే మహాకాళి రివర్. ఈ మహాకాళి రివర్ అనే ప్రస్తావన ఏ ఒప్పందంలో ఉంది? సుగౌలి ఒప్పందంలో ఉంది. ఎస్, ఈ సుగౌలి ఒప్పందం మీద ఒక పూర్తి వీడియో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, అది చూడండి. కానీ అప్పటి వరకు సుగౌలి ఒప్పందం ఎప్పుడు జరిగింది, మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు జరిగింది, అది ఎవరెవరి మధ్యన జరిగింది, అండ్ ఆ సుగౌలి ఒప్పందం ఎక్కడ, ఏ ప్రాంతంలో జరిగింది, అది ఏ దేశం, అది నేపాలా లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశంలో ఏ ప్రాంతం అని చెప్పడం మీరు ప్రయత్నం చేయండి. ఆ కామెంట్ సెషన్లో దానికి క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. అయితే ఈ మహాకాళి రివర్ గురించి ఒకసారి చూద్దాం. మహాకాళి రివర్ని శారదా రివర్ అంటారు. శారద నది అంటారు, లేదా దీన్ని కాళీ నది అని కూడా పిలుస్తారు. ఈ నది అనేక శాఖల నుంచి బయలుదేరి ఒక ప్రధానమైనటువంటి శాఖగా మారిన తర్వాత ఇది గాగ్రా నదితో కలుస్తుంది. ఈ గాగ్రా నదితో కలిసినటువంటి ఈ శారదా నది, కాళీ నది లేదా మహాకాళి రివర్, ఈ గాగ్రా నదితో కలిసిన తర్వాత ఈ గాగ్రా నది గంగా నదితో కలుస్తుంది. అంటే మీరు డైరెక్ట్గా ఏమని చెప్పొచ్చు అంటే, మహాకాళి ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ గాగ్రా, గాగ్రా ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. సో మహాకాళి ఈజ్ ఎ సబ్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా రివర్, గంగా నది యొక్క ఉప నదిగా చెప్పవచ్చు. ఎవరిని? శారద, అంటే నథింగ్ బట్ మహాకాళి రివర్. ఈ మహాకాళి రివర్ యొక్క ప్రస్తావన అక్కడ ఉంది. అయితే ఈ మహాకాళి రివర్ని బేస్ చేసుకొని భారతదేశం చెప్పడం, అక్కడ నుంచి నేపాల్ వారు చెప్పడం అనేది ఒకవైపు ఇది, ఒకవైపు అది. రైట్? సో క్లియర్గా అర్థమవుతుంది కదా మీకు. ఎస్, సో ఈ మూడు ప్రాంతాలు అనేటివి వివాదాస్పదంగా ఉన్నటువంటి ప్రాంతాలు. ఇప్పటి వరకు నేపాల్ తమ భూభాగంలో చూయించుకోలేదు, కానీ ప్రస్తుతం
ఎప్పుడైతే బీఆర్ఓ వారు ఒక రోడ్డు నిర్మాణం చేయడం అనేది జరిగిందో లిపు లేక్ వరకు, ఇంకా అక్కడి నుంచి వారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలను వారి యొక్క భూభాగంలో చూపించుకోవడం అనేది జరుగుతుంది. ఈ జరగడానికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే అంతర్జాతీయంగా తన యొక్క భూభాగాల యొక్క సరిహద్దుని పెంచుకోవడం కోసం, అంటే సరిహద్దులను ఎక్కువ చేసి చూయించుకోవడం అనే ప్రతి ఒక్క వాదన కూడా వచ్చేసింది. భారత్ వాదన, భారతదేశం ఏమని చెప్తుంది? ఇదివరకే ఏం చెప్పినామంటే ఈ మహాకాళి రివర్కి తూర్పున ఉన్నదంతా నేపాల్, పశ్చిమాన ఉన్నదంతా కూడా ఇండియా అని చెప్పినాం. ఈ చెప్పినటువంటి సందర్భంలో యునైటెడ్ నేషన్స్కి పంపించిన ఏ దేశపు భూభాగాన్నైనా యునైటెడ్ నేషన్స్ అఫీషియల్గా అప్రూవ్ చేయదు. అంటే దీన్ని ఏమన్నా అంటే అఫీషియల్గా ఎండార్స్ చేయదు. అంటే అధికారికంగా ఇదే నిజం, ఇదే కరెక్టు అని చెప్పి ఏ రోజు కూడా యునైటెడ్ నేషన్స్ చేయదు. ఉదాహరణకి మీ స్లైడ్లో ఒక మ్యాప్ పెడతాను, ఆ మ్యాప్ కింద మీరు చూడండి. అందులో మనకు కొన్ని నోట్ అనే అంశాలు రాసి ఉంటాయి. ఏమని రాసి ఉంటుంది అనేది మీ స్థానాలలో వచ్చినటువంటి వివాదం అన్నట్టు ఇది అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నది ప్రయాణం చేయాలంటే, ఒక నది ఏర్పడాలంటే ఆ నది అనేకమైనటువంటి ఉపశాఖలను లేదా కాలువలను లేదా అనేకమైనటువంటి శాఖలను కలుపుకొని ఒక ప్రధానమైనటువంటి ధారగా ముందుకు ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడి నుంచి ఏ శాఖ నుంచి ప్రధానమైనటువంటి శాఖ అని చెప్పడం కొంత కష్టంగా ఉంటుంది. సో దీని కారణంగానే మహాకాళి రివర్ యొక్క ప్రారంభ స్థానం నేపాల్ వైపు నుంచి ఒకటిగా చూస్తున్నారు, అలాగే భారత్ వైపు నుంచి మరొకటిగా చూస్తున్నారు. అయితే ఈ ప్రాంతాలను భారతదేశం 1962 చైనా యుద్ధం తర్వాత ప్రత్యక్షంగా ఈ ప్రాంతంలోకి ఆర్మీలను డిప్లాయ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే 1962 కన్నా ముందు ఈ కాలాపాని కానీ లేదా ఇదే మనకు లిపులేక్ కానీ అదే మనకు లింపియదురా అనేటటువంటి ప్రాంతాల్లో, అంటే కాలాపాని ప్రాంతంలో భారత సైనికులు ఎప్పుడు కూడా ఒక డిప్లాయ్ అంటే అక్కడికి వెళ్ళలేదు. కానీ ఎప్పుడైతే 1962 యుద్ధంలో భారత సైనికులు అప్పటికి వెళ్ళారో అక్కడే ఆ ప్రాంతంలో భారతదేశం యొక్క సైనికులు డిప్లాయ్ చేయడం, అక్కడ సెక్యూరిటీని పెంచడం అనేది జరిగింది. దీని కారణంగా నేపాల్ వారు అక్కడ నుంచి 1962 నుంచి భారతదేశంతో ఈ వివాదం కొనసాగుతూ వస్తుంది. రైట్. సో ఇప్పుడు భారత్ యొక్క వాదన చూసాం, నేపాల్ వాదన చూసాం, ఈ వివాదానికి కారణమైనటువంటి తక్షణ కారణాలను చూసాం, అండ్ పరిచయం ఈ విధంగా చేసుకున్నాం. ప్రస్తుతం ఇప్పుడు నెక్స్ట్గా చూస్తే ప్రస్తుత పరిస్థితులు, ఈ వివాదం పైన నెలకొల్లినటువంటి పరిస్థితులు ఏమిటి అంటే, నేపాల్ ఒక 3 డిసిషన్స్ తీసుకుంది. 3 డిసిషన్స్ అంటే 3 రకాలైనటువంటి డిసిషన్స్లో ప్రధానమైనటువంటి డిసిషన్స్ ఏమంటే, తమ యొక్క ప్రధానమైనటువంటి మ్యాప్ని, ఒక అఫీషియల్ మ్యాప్ని యునైటెడ్ నేషన్స్కి పంపించడం, అలాగే ఈ నేపాల్ గూగుల్ మ్యాప్స్కి ఈ అఫీషియల్ మ్యాప్ని పంపించడం, 3 ఈ నేపాల్ ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి పంపించడం. అంటే 3 అంశాలు రీసెంట్గా జరిగినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. అంటే నేపాల్ తమ యొక్క అఫీషియల్ మ్యాప్ని విడుదల చేసుకోవడం, అవి తమ యొక్క అధికారికమైనటువంటి కార్యకలాపాల్లో వాడుకోవడమే కాదు, ఇది ప్రపంచ దేశాలను కూడా ఈ ప్రధానమైనటువంటి భూభాగాన్ని మీరు కూడా చూయించుకోండి అని చెప్పి ప్రపంచానికి ఇవ్వడం అనేది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అంశాలు. అయితే ఈ యూనిస్తాను తను ముద్రించేటటువంటి ప్రతి మ్యాప్లో ఒక అంశాన్ని చేరుస్తుంది. ఆ అంశాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను చూడండి. అంటే దీని ఆధారంగా మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, యునైటెడ్ నేషన్స్ ముద్రించే ప్రతి మ్యాప్ కూడా అఫీషియల్ అని చెప్పి అనుకోవడానికి లేదు అని ఏ విధంగా అనుకుంటామంటే, తన యొక్క అఫీషియల్ మ్యాప్లోనే యునైటెడ్ నేషన్స్ ఈ విధమైనటువంటి కొటేషన్ ఇస్తుంది. ఏమని ఇస్తుంది చూడండి. ద బౌండరీస్ అండ్ నేమ్స్ షోన్ అండ్ ద డిజిగ్నేషన్స్ యూజ్డ్ ఆన్ దిస్ మ్యాప్. ద బౌండరీస్ అండ్ నేమ్ షోన్ అంటే ఏవైతే సరిహద్దులు అండ్ పేర్లు ఇచ్చామో, అండ్
ద డిసిగ్నేషన్ యూజ్డ్ ఆన్ దిస్ మ్యాప్. ఏవైతే అంశాలను మేము చేర్చామో, ఏవైతే మేము బౌండరీస్గా చూపిస్తున్నామో, ఏవైతే మేము పేర్లుగా ఇచ్చామో అవి డు నాట్ ఇంప్లై అఫీషియల్ ఎండార్స్మెంట్. అవి ఒక అధికారికమైనటువంటి ఎండార్స్ అంటే యాక్సెప్టెన్సీ కాదు. అంటే ఆర్ ఎండార్స్ ఆర్ యాక్సెప్టెన్స్ బై ది యునైటెడ్ నేషన్స్. రైట్, అర్థమవుతుంది కదా ఏమని అంటే యునైటెడ్ నేషన్స్ అంటే మనం ప్రపంచవ్యాప్తంగా ఒక అత్యున్నతమైనటువంటి సంస్థగా భావించే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి తన అఫీషియల్ మ్యాప్స్కి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తుంది. మీరు ఒకవేళ గూగుల్లో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తన యొక్క మ్యాప్ని చూడండి, మీకు ఈ విధమైనటువంటి ఈ అంశాలు మీకు కనబడతాయి, ప్రతి మ్యాప్లో కనిపిస్తాయి. ఏమని అంటే ద బౌండరీస్ అండ్ నేమ్స్ షోన్ అండ్ ది డిసిగ్నేషన్స్ యూజ్డ్ ఆన్ దిస్ మ్యాప్. ఏవైతే పేర్లు, బౌండరీలు అండ్ అంశాలు ఏవైతే చేర్చామో అవి డు నాట్ ఇంప్లై, అవి ఖచ్చితంగా ఇంప్లై కావు అఫీషియల్ ఎండార్స్మెంట్ అంటే అధికారికమైనటువంటి ఎండార్స్మెంట్కి అవి ఇంప్లై కావు. అండ్ యాక్సెప్టెన్స్ బై ది యునైటెడ్ నేషన్స్ అంటే ఖచ్చితంగా యునైటెడ్ నేషన్స్ నుంచి ఇది యాక్సెప్టెన్స్ కాదు అని అర్థం. అంటే ఇది ఒక వివాదాస్పదమైనటువంటి ప్రాంతాలను వివాదంగా చూపిస్తుంది అండ్ ఆ దేశం యొక్క వాదన ఆ దేశంగా చూపిస్తుంది. ఎస్, సో ఈ వివాదాస్పద ప్రాంతాన్ని యునైటెడ్ నేషన్స్ తన అఫీషియల్ వెబ్సైట్లో ఏమని పెట్టుకుంటుందంటే, ఇదిగో ఇది జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక ప్రాంతంగా ఇలాగా డాటెడ్ లైన్తో చూపిస్తుంది. ఏమని డాటెడ్ లైన్స్లో అంటే దిస్ డాటెడ్ లైన్ ఈజ్ ప్రపోజ్డ్ బై పాకిస్తాన్ ప్రపోజల్ చైన్ లైన్ అంటారు, పాకిస్తాన్ లైన్ అని. అలాగే ఇది ఇండియన్ లైన్ అంటే క్లియర్గా ఇది మెన్షన్ చేయదు, ఇది భారతదేశానికి ఇది పాకిస్తాన్కి అని చెప్పి క్లియర్గా విషయాన్ని క్లియర్ చేయదు. ఎందుకంటే వివాదం అనేది ఉంది కాబట్టి ఇది పాకిస్తాన్ వారు వాదిస్తున్నటువంటి పాకిస్తాన్ వారి యొక్క లైను, ఇది ఇండియా నుంచి ఇండియాకు సంబంధించినటువంటి లైన్. అలాగే ఇక్కడ ఇది ఇండియాకు సంబంధించినటువంటి లైన్, అలాగే ఎల్ఏసిని ఇది చైనాకు సంబంధించిన లైన్ అని చెప్పడం జరుగుతుంది వాళ్ళ అఫీషియల్ మ్యాప్. అంటే దీని ఆధారంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే యునైటెడ్ నేషన్స్కి పంపించినటువంటి ప్రతి ఒక్క మ్యాప్ని ఒక అధికారికమైనటువంటి మ్యాప్గా గుర్తించడానికి లేదు. అంటే ఈ రకంగా చూసినట్టయితే ఈ ప్రపంచంలో ఏ ఇరు దేశాల మధ్య అయినటువంటి వివాదాస్పద ప్రాంతాలను ఖచ్చితంగా ఇది వారిది ఇది వీరిది అని చెప్పడానికి లేదు. కానీ ప్రస్తుతం ఈ ప్రాంతాలన్నీ కూడా మన గూగుల్ మ్యాప్స్లో చూసినట్టయితే గూగుల్ మ్యాప్స్లో ఒకలా ఉంటాయి, కానీ అధికారికంగా వివాదాస్పద ప్రాంతాలు వేరుగా ఉంటాయి. సో ఇది యునైటెడ్ నేషన్ యొక్క సంగతి అయితే, అంటే యునైటెడ్ నేషన్స్కి పంపించిన ప్రతి ఒక్క అధికారిక మ్యాప్ని యునైటెడ్ నేషన్స్ 100% ఎండార్స్ చేయదు. ఇది వివాదాస్పద ప్రాంతంగా మాత్రమే తన యొక్క లైన్ని చూపించగలదు తప్ప ఇంకోటి లేదు. దీని ఆధారంగా ఇలాగైనా కనీసం నేపాల్ వారి యొక్క ఆశ ఏమిటంటే కనీసం ఈ చైనా ఇండియా పాకిస్తాన్కి ఏ విధంగా అయితే ఒక టెంపరీ లైన్ ఏ విధంగా గీశారో కనీసం ఆ లైన్ అయినా మా దేశానికి అండ్ నేపాల్కి మధ్య, మా దేశానికి అండ్ భారతదేశానికి మధ్య ఇగో ఇది ఓల్డ్ సరిహద్దు అనుకుంటే ప్రస్తుతం ఇక నుంచి కొద్ది వరకు ఈ విధంగా గీసి వాళ్ళు పంపిస్తున్నారు. ఇది కనీసం ఈ ప్రాంతాన్నైనా కూడా వివాదాస్పద ప్రాంతంగా చూయించమని చెప్పి వారు కోరడం అనేది జరిగింది యునైటెడ్ నేషన్స్కి. అంటే దీనివల్ల ఒరిగేదేమీ లేదు. దీనివల్ల మన ప్రాంతమంతా మన భారతదేశంలో ఉన్న ప్రస్తుత ప్రాంతాన్ని నేపాల్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ వారికి ఈ మ్యాప్లో చూయించుకోవడం కోసం, అంటే వివాదాన్ని అంతర్జాతీయం చేయడమనే. రైట్, నెక్స్ట్ అయితే మరొకటి చూడండి, గూగుల్ మ్యాప్స్కి ఈ నేపాల్ తన యొక్క అఫీషియల్ మ్యాప్ని ఎందుకు పంపించవలసి వచ్చింది, ఎందుకు పంపిస్తుంది అంటే ఇక్కడ మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బుక్కుల్లో మనం చదువుతాం ఏమని, భారత్కి పాకిస్తాన్కి మధ్య వివాదాస్పద ప్రాంతం పిఓకే అని, భారత్కి చైనాకి మధ్య వివాదాస్పద ప్రాంతం అక్సాయ్ చిన్ అని. అఫీషియల్ మ్యాప్లో చూసినట్టయితే అంటే నథింగ్ బట్ కొన్ని దేశాలు అంటే మన భారతదేశ మ్యాప్లలో కాకుండా ఇతర దేశాలైనటువంటి మ్యాప్లో భారతదేశాన్ని ఇదిగో ఈ ప్రాంతాన్ని వదిలేసి, అంటే ఈ ప్రాంతం మాత్రమే
భారతదేశానిది అని చెప్పి చూపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ పిఓకే కానీ ఇక్కడ అక్సై చిన్ కానీ అవి చైనాలోకి ఇక్కడ పాకిస్తాన్లోకి కలిపి చూపించినటువంటి మ్యాప్స్ ఉంటాయి. కానీ భారతదేశంలో మాత్రం ఈ పూర్తి స్థాయిలో మ్యాప్ కనిపిస్తుంది. దీనివల్ల మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, అంటే మన దేశానికి ఒకలాగా అండ్ పక్క దేశాల్లోకి ఒకలాగా చూపిస్తూ ఉంటుంది గూగుల్ మ్యాప్స్. ఎస్ రైట్, అది 100% రైట్. ఏమని అంటే, నీ దేశానికి సంబంధించినటువంటి పాట నీ దగ్గర, ఇంకో దేశానికి సంబంధించినటువంటి పాట ఆ దేశం దగ్గర పాడుకుంటూ ఉంటుంది గూగుల్ మ్యాప్స్. అంటే ఈరోజు నువ్వు భారతదేశాన్ని గూగుల్లో కానీ ఇండియా అనేటటువంటి మ్యాప్ని నువ్వు చూసినట్టయితే పర్టికులర్గా మనం చూస్తున్నటువంటి ఈ సరిహద్దులతో కూడా, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా మనం ఇచ్చిన విధంగా, అంటే ఇది మా దేశం అని చూయించుకుంటున్నాం అని ఏ విధంగా అయితే మనం గూగుల్కి ఇచ్చామో అది మాత్రమే చూపిస్తుంది. అది నువ్వు ఒకవేళ పాకిస్తానో లేకపోతే నేపాలో లేకపోతే చైనానో ఈ విధంగా నువ్వు వెళ్ళావనుకోండి, అక్కడ వారు ఇచ్చేటటువంటి వారి యొక్క భూభాగాన్ని ఆధారంగా వాళ్ళు చూపించవలసి ఉంటుంది నేపాల్. లేకపోతే అక్కడ ఆ గూగుల్ అనేటటువంటి సంస్థ అక్కడ మనగడ కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఆ దేశం వారు ఇచ్చిన అఫీషియల్ మ్యాప్ని వారి యొక్క ప్రాంతాలుగా చూపించడం అనేది జరుగుతూ వస్తున్నటువంటి ఒక పరిణామం. దీని కారణంగా నేపాల్ ఏమని చెప్తుందంటే, తమ దేశంలోనైనా కనీసం ఈ ప్రాంతాలను మా భూభాగాలుగా చూపించండి. ఏవి లిపులే, కాలపాని అండ్ లింపి అదురా అనేటటువంటి ప్రస్తుతం కొత్త మ్యాప్ని మా భూభాగాలుగా చూపిస్తే రేపొద్దున వచ్చేటటువంటి తరాలు, అంటే మా స్కూల్ పిల్లలు విద్యార్థులు కానీ లేదంటే మా పాఠ్యపుస్తకాల్లో కానీ ఈ విధమైనటువంటి మ్యాప్ని మేము విడుదల చేసుకోవడం వల్ల గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినట్టయితే మాకు అదే విధమైనటువంటి మ్యాప్ రావాలి అని చెప్పి కోరడం అనేది జరుగుతుంది. అయితే ఇది కోరడం వరకు ఓకే, కానీ గూగుల్ మ్యాప్స్ దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా అనేటటువంటి మరో అంశం. గూగుల్ మ్యాప్స్ దీన్ని కానీ యాక్సెప్ట్ చేసినట్టయితే రేపొద్దున అత్యంత పెద్ద మార్కెట్ అయినటువంటి భారతదేశం ఈ భారతదేశాన్ని కాదనుకుని నేపాల్ యొక్క ఈ ప్రాంతాలను తమలో చూపిస్తుందా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడవలసిందే. బట్ ఏదైనప్పటికీ నేపాల్ అనేకమైనటువంటి ప్రయత్నాలు అయితే ప్రపంచ దేశాలకు చేస్తూ ఉంది. మరొకటి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంటే ప్రపంచవ్యాప్తం చేయడం. ఇది ఇప్పటివరకే కొన్ని లక్షల మ్యాప్లను విడుదల చేసి ప్రింట్ చేసినటువంటి వాటన్నిటిని కూడా తమ మిత్ర దేశాలైనటువంటి దేశాలకు ప్రధానంగా పంపించడం, ఆ ప్రధానమైనటువంటి మిత్ర దేశాలు అవి వాటి యొక్క వాళ్ళ యొక్క అఫీషియల్ మ్యాప్స్లలో పెట్టుకోవడం, మరి వారి యొక్క స్కూల్ విద్య అంటే నథింగ్ బట్ పాఠశాల లేదంటే కాలేజ్ స్థాయి ఎడ్యుకేషన్లలో కూడా ఈ నేపాల్ ప్రస్తుత మ్యాప్ని వాడేటట్టుగా ఇన్ఫ్లుయెన్స్ చేయించడం అనేది ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి నేపాల్ వారు ఇస్తున్నటువంటి ఒక అభ్యర్థన. రైట్, అంటే దీన్ని అంతర్జాతీయం చేయడం, ప్రపంచ దేశాల్లోకి ఈ మ్యాప్ని అఫీషియల్ చేయించడం అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశంగా పెట్టుకుంది నేపాల్. సో ఈ విధంగా తన యొక్క ప్రస్తావన అంటే నేపాల్ ఈ విధంగా కొన్ని రకాలైనటువంటి అంశాలను ప్రపంచ దేశాల ముందుకు ఉంచింది. కానీ ఆ ప్రపంచ దేశాలు దాన్ని యాక్సెప్ట్ చేస్తాయా లేదా అనేది మనం తర్వాత చూడాలి, వెయిట్ చేసి చూడాలి. రైట్, ఎనీహౌ ఇది నేపాల్ యొక్క న్యూ మ్యాప్ సంబంధించినటువంటి అంశాలు. రైట్.